అడ్వకేట్ బాలా గారు, భోగాపురం ఇంటర్నేషనల్ రిపోర్ట్ని మేమంటే మేము తీసుకొచ్చామని చెప్పేసి ఇటు కూటమి నేతలు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. సో మీకేమనిపించింది? ఎవరు మైల్ రాయి వేశారు, ఎవరు తీసుకొచ్చారు, క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తారు భోగాపురం రిపోర్ట్లో? అది వెరీ క్లియర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే ఆల్మోస్ట్ 70% అండ్ అబోవ్ వర్క్స్ అన్ని అయిపోయాయని చెప్పేసి ఎవరో కాదు డైరెక్ట్గా ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న వాళ్ళే 70% అండ్ అబోవ్ వర్క్స్ అయిపోయాయి, మేము వచ్చిన తర్వాత 90% 100% చేసామన్నారు. అంటే ఓకే, వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన పర్సంటేజ్ని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఎక్కువ పర్సంటేజ్ వర్క్ ఎవరి దగ్గర అయినట్టు? వాళ్ళ దగ్గర అయినట్టే. వాళ్ళే శంకుస్థాపన చేశారు. మనం వీడియోస్ కూడా అన్ని చూస్తున్నాము, పేపర్లలో వచ్చినవి చూస్తున్నాము. జిఎంఆర్ కంపెనీ వాళ్ళు కూడా ఆ టైంలోనే చేస్తున్నారు. దట్స్ ఫైన్. క్రెడిట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. మీరు అనుకుంటున్నారు ఒకవేళ కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్ళిపోతే ఓట్లు పడతాయని అనుకుంటున్నారా? నో, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆ విధంగా తీసుకుంటే ఎన్ని పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు ఎన్ని తీసుకొచ్చారు, మరి ఓట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే క్యాస్ట్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ సంబంధించినవి, కమ్యూనిటీ ఈక్వేషన్స్ సంబంధించినవి, ఇవి నడుస్తున్నాయి తప్ప ఈ క్యాస్ట్ కమ్యూనిటీలో కూడా ఈ జనాలకు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బుద్ధి లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద తీసుకొచ్చారు. చొక్కాలు ఎగిరేసుకొని ఎగిరారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు, రీసెంట్గానే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎందుకే జాయిన్ అయ్యాడంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను 2017 బిఫోర్ ఆ టైంలోనే నేను చెప్పా, వద్దు వీళ్ళు కరెక్ట్ కాదు మనకు అని చెప్పేసి. ఆ రోజు నన్ను విభేదించి తను నో హీస్ రైట్ అని చెప్పన్నాడు. ఈరోజు అతనే బాధపడుతున్నాడు. ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యి మొన్న అంటున్నాడు నాతో, నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్టే. నేను చెప్పాను, బాస్ మేము చదువుకున్న వాళ్ళము, అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో కూడా తెలియదు, అతనికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, పోయి అతని దగ్గర నువ్వు ఎట్లా వెళ్తున్నావు, నువ్వు ఒక ఎంబీఏ చేసిన క్యాండిడేట్ అని చెప్పాను. ఈరోజు బాధపడుతున్నాడు. ఇలా ఎంతోమంది వస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ బాయిల్ ఉన్నప్పుడు నువ్వు బబుల్స్ రావడం కామన్, బట్ అదే బాయిలింగ్ లేనప్పుడు, హీట్ లేనప్పుడు బబుల్స్ రావు. ఇతను కూడా అంతే. సినిమాలో చూసుకునేది స్టంటింగ్ వేసుకున్నంత మాత్రాన హీఈస్ నాట్ అ రియల్ హీరో, హీఈస్ ఓన్లీ రియల్ హీరో అంతే. రియల్ హీరో అవ్వాలంటే అతనికి ప్రాబ్లమ్స్ తెలియాలి, జనాల ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలి. ఆయన క్యాంపెయినింగ్ చేసిన సుగాలి ప్రీతికి సంబంధించిన ఆమెకి న్యాయం చేయలేకుండా మాటలు మార్చిన వ్యక్తి అతని ఒక చిత్తశుద్ధి ఉంది చెప్పి ఎవడన్నా నమ్ముతాడా? వాళ్ళమ్మ ఎంత బాధపడుతుంది. నీకు కాస్త నాకు మనస్సాక్షి ఉంది అసలుకి? ఒక ఆడపిల్లకి అడ్డం పెట్టుకొని నువ్వు ఇంత ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు మొత్తము డిస్ట్రాయ్ చేసేసారు. సిగ్గుండాలి కాస్తేనా. అదే ప్లేస్లో నేను కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంటే 60 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయించుండేవాడిని తెలుసా, సిబిఐతో. 60 daysలో, 60 రోజుల్లో. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంటే 60 రోజుల్లో కంప్లీట్ చేసి 90 రోజుల లోపల మొత్తం ట్రైన్ అంతా కంక్లూడ్ చేయించే వరకు నేను కూర్చుండేవాడిని. డే టు డే నడిపించుండేవాడిని. మాటలు ఇస్తే మర్చిపోవడం కాదు, మాటలను తిప్పడం కాదు, నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్, చిత్తశుద్ధి ఇంపార్టెంట్. అలా భూములు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు అన్నట్టు నువ్వు నందు, అదే ఆమె రైట్. విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ ఆమె రైట్. నువ్వే ఇవ్వడానికి నీ జోబులోంచి ఏమైనా ఇస్తున్నావా? ఆమెకు అప్పులు ఉన్నాయి ఈ కేసుల మీద, దీని మీద ఆమె ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా అప్పులు చేసింది తిరిగి. నీకు దమ్ముంటే ఆమె అప్పుల్ని తీర్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె అప్పులు తీసుకొచ్చి పెట్టింది ఖర్చులు తెలుసా ఇప్పుడు దాకా? ఈ మిస్టర్ పవన్ కళ్యాణ్, నేను మీడియా ముఖంగా నీకు చెప్తున్నా, ఆమెకు అప్పులు ఉన్నాయి 2 కోట్ల దాకా. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ కదా, నువ్వు దానకర్ణుడు సూరకర్ణుడు కదా, ఆమె అప్పులు తీర్చు. 2 crores దాకా ఉన్నాయి. చెప్పు, నీ పిఏకి చెప్పులే, మరి చేయగలుగుతావా? మొత్తం నీ క్రూకి చెప్పు. మీరు మాటలకి తప్ప చేతలకు పనికిరారు. ఆమెకు ఉన్నాయి 2 crores దాకా నియర్ బై అప్పులు ఉన్నాయి ఆమెకి. తీర్చమని చెప్పండి ఇలానే. ఇవన్నీ స్టంటింగ్ నాకు పనికొస్తాయి, మాట్లాడుకోవడానికి పనికొస్తాయి, రియాలిటీలో ఏం పనికిరావు. ఇప్పుడు నిన్న జపాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఏదో వచ్చింది, మార్షల్ ఆర్ట్స్ లో అవార్డు వచ్చింది అనుకుంటాను. ఆ పిక్స్ మీరు కూడా చూసే ఉండుంటారు. కత్తి పట్టుకుని ఇట్లా దిగారు ఫోటోలు. అది ఓకే, మీకు మంచిగా అనిపించిందా? మీకు కూడా కావాలన్నా? నేను చూసాను ఫోటో. మీకు కావాలన్నా సేమ్ కైండ్ ఆఫ్ అవార్డు, సేమ్ స్టేజ్, సేమ్ పర్సన్స్ తో మీకు అవార్డు కావాలన్నా? నో, నాకేం వద్దండి. మీకు అవార్డు కావాలంటే చెప్పండి, డబ్బులు ఉంటే చెప్పండి, నేను ఇప్పిస్తాను మీకు. మీకేమనిపించింది? అదేనండి, నేను ఇంతకంటే క్లియర్గా ఏం చెప్పాలి? నేను మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ అంటే నేనేం చెప్తున్నా, మీకు అవార్డు మీకు అసలు మార్షల్ ఆర్ట్స్ తెలీదు, ఇప్పుడు దాకా మీకు కత్తి పట్టడం తెలీదు. మీకు అవార్డు కావాలంటే చెప్పండి, ఇప్పుడే ఇప్పిస్తా. మీ కెమెరామెన్కి కావాలంటే కూడా చెప్పండి, ఇప్పిస్తా. ఎవరికి నేర్పిస్తారండి ఇవన్నీ? డబ్బులు కడితే వస్తాయి అవన్నీ. ఆసియా ఖండంలో ఎవరికి కూడా అలాంటి విద్య రాదు, ఆ యుద్ధం రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు జనసేన. ఏం మాట్లాడుతున్నారండి? తమిళనాడులో చాలా మంది ఉన్నారండి యోధులు ఇట్లాంటి చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు రోడ్డు మీద ఇట్లాంటి విన్యాసాలు చేసేవాళ్ళు దొరికేవాళ్ళు తెలుసా. గంటన్నర షో చేసుకొని చిన్న పిల్లలు చేస్తారు ఇలాంటివన్నీ.
మరి వాళ్ళకి కదా రావాలి. ఈయనకేం చేస్తారు? ఈయన ఏ తాడు మీద ఎక్కాడు? ఈయన ఆ పిల్లలు ఏకంగా తాడు మీద ఎక్కి డాన్సులు కూడా చేస్తాడు. ఈయన చేస్తాడా? తమ్ముడు సినిమాలు కూడా కొంచెం చూపించారు కదా. అది మరి మీడియా మరి పిల్లలు రోజు చేసుకుంటున్నారు అలాంటి వ్యక్తులు రోడ్ల మీద. బాంబేలో చాలా మంది ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తిరుగుతుంటారు. ఇంకా బుడబొక్కలో ఉంటారు చూసారా, వాళ్ళు ఉసపోకుండా డైలాగులు వదులుతారు, వీళ్ళకంటే హైలైట్ డైలాగులు వదులుతారు. ఏం వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నాను కదా, డబ్బులుంటే చాలు, మీకు ఎన్ని అవార్డులు కావాలంటే అన్ని అవార్డులు వస్తాయి. దాంట్లో ఏముంది అక్కడ? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోడి పందాలు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు మాట్లాడారు, బానే ఉంది. ఇప్పుడు గతంలో వైసీపీ ఉన్నప్పుడు కోడి పందాలు నిర్వహిస్తే గోవా క్యాసినో అన్నారు, రకరకాలుగా అన్నారు. ఇప్పుడు కోడి పందాలు ఎంజాయ్ చేద్దామన్న వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపించిందా? ముందు ఆయన మీద కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే క్రైమ్ ని ఎంటర్టైన్ ప్రొవోక్ చేస్తున్నందుకు అతని మీద కేసు పెట్టాలి. సీఎం గారు కూడా మాట్లాడారు కదండి, సీఎం మీద కూడా పెట్టాలి. క్రైమ్ ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు ఆయన? కోడి పందాలు క్రైమ్ కాదు అన్నట్టు మాట్లాడారు. మరి క్రైమ్ కాదన్నప్పుడు గతంలో నువ్వు ఎందుకు మాట్లాడావు క్రైమ్ అని చెప్పేసి అని? దానికి ఆన్సర్ చెప్పాలిగా నువ్వు. అంత నీ ఇష్టమా? మన ఇంట్లో వస్తువులా ఏమన్నా? నీకు నచ్చినట్టు పాలసీస్ మార్చుకుంటూ కూర్చోడానికి, నీకు నచ్చినట్టు నువ్వు ఇది క్రైమ్ కాదు ఇది క్రైమ్ అని చెప్పి డిఫైన్ చేయడానికి ఎవరయ్యా మీరందరూ? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ లేకుండా ఎట్లా తయారైపోయారు మీరందరూ కూడా? గవర్నెన్స్ అంటే వేరు, గవర్నమెంట్ అంటే వేరు, స్టేట్ అంటే వేరు, లెజిస్లేషన్ అంటే వేరు. ఇవన్నీ వేరు వేరు సెగ్మెంట్స్. ఇవన్నీ తెలియకుండా వీళ్ళకి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నేను తొడగొడతాను ఒకడు, మీసం తిప్పుతాను ఇంకొకడు, నేను ఎర్ర బుక్ రాస్తున్నా ఒకడు, ఒకడు తెల్ల బుక్ రాస్తున్నా ఒకడు. ఏంటి మీరు రాసేది? పెన్నులో ఇంకా అయిపోవడం తప్ప మీరు ఏం రాయలేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక పని చేయండి. ఫస్ట్ జనాల యొక్క జీవితాలలో మెరుగుపరచండి. 10,000 శాలరీ ఉన్నవాడికి 25,000 రూపాయలు శాలరీ వచ్చే విధంగా క్రియేట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ విజనరీ. కుల మతాలు ఘర్షణ లేకుండా చూడండి. దట్ ఈస్ కాల్డ్. మీరు నాయకులై ఉండి మీరే కులాల మతాల గురించి మాట్లాడితే ఇంకా మీకు కాస్తైనా సెన్స్ ఉందా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాధికారంలోకి వచ్చి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆయన మాట్లాడే మాటలకి బాబోయ్, అసలు ఇతను నిజంగా అతనే కులాల మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు తెలుసు. అతన్ని బైకాట్ చేయాలి. ఫుల్ టైం, లైఫ్ టైం మొత్తం అతన్ని పాలిటిక్స్ నుంచి బైకాట్ చేయాలి. పనికిరాడు అతను పాలిటిక్స్లోకి. లైఫ్ టైం బైకాట్ చేయాలి. క్రిస్టియన్స్ మధ్యన చిచ్చు పెడతాడు, హిందూస్ మధ్యన చిచ్చు పెడతాడు, ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెడతాడు. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రాలో. బైద మీకు చెప్పాలి, ఈ బీసీలు అని చెప్పేసి కాపులందరూ చాలా వరకు కూడా కొట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే ఏదో చేసేస్తుందని చెప్పేసి అని అనుకున్నారు కదా. నేను అందరూ కాపులకు అప్పీల్ చేస్తున్నా, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మీరు అంత రోడ్ల మీద పడి ఇప్పుడు చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. బీసీ కావాలంటే, మీకు నిజంగా బీసీ కావాలంటే చాలా సింపుల్. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎస్సీలు ఎవరైనా కన్వర్ట్ అయ్యారనుకోండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం హిందూ అనేది ఎవరైనా డిఫైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిపోతున్నారో ఎస్సీ కేటగిరీ పోయి వాళ్ళకు సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యి బీసీ వచ్చేస్తుంది కదా, బీసీ కేటగిరీలో వచ్చేస్తున్నారా? అలానే ఓసీలందరూ అదే పని చేయండి. క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మీరు బాప్తిజం తీసుకొని జంప్ అయిపోయి బీసీ కేటగిరీ తీసుకోండి, అప్లై చేసుకోండి సర్టిఫికేట్కి. ఇంకా దానికి గొడవపడడం ఎందుకు? నాయకులతో పోరాటం చేయడం ఎందుకు? రోడ్లు ఎక్కడం ఎందుకు? దేనికి ఇవన్నీ? మీకు కావాలనుకుంటే బీసీ, ఈ కాపులకు నిజంగా కావాలనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మందికి ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో చేంజ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ మారుస్తున్నారు కదా, మీరు కూడా మార్చుకోండి. ఓసీ పోయి మీకు హ్యాపీగా బీసీ వస్తుంది. దెన్ ఎండ్స్ మ్యాటర్. ఇంత సింపుల్ లాజిక్ని మర్చిపోయేసి ఇట్లాంటి కదా సొల్యూషన్ చెప్పాలి కమ్యూనిటీస్కి, గొడవలు పడకుండా ఉండాలని చెప్తే. అలా కాదని చెప్పేసి అని గొడవలు పడుతూ కూర్చుంటే ఎలా అవుతుంది? సో ఎప్పుడైనా చిత్తశుద్ధి ఉన్నవాడు సొల్యూషన్ వెతుకుతారు, సొల్యూషన్ చెప్తారు. గొడవలు పెట్టరు, చిచ్చులు పెట్టరు, కాజెస్ చెప్పరు. అది ఒక గేమ్ కదండి, పొలిటికల్ గేమ్ కదండి. దట్స్ వాట్ అండి. ఈ పొలిటికల్ గేమ్ని మరి ఎవరు పసిగట్టాలి? మనము. పొలిటికల్ గేమ్ని ఎవరు ఇది చేయాలి? మనము. పొలిటికల్ గేమ్ని తిప్పికొట్టాల్సింది ఎవరు? మనము, ప్రజలము. చిత్తశుద్ధి ఉండాల్సింది మనకు ఫస్ట్, మన ఓటు మీద. మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది అర్థం చేసుకొని వేయాలి. క్యారవాన్లు ఎక్కేసి ఏది పడితే మాట్లాడేస్తామని చెప్పేస్తాను కుదరదు. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. కాకినాడకు సంబంధించిన ఎంపీకి సంబంధించిన కొన్ని వీడియోలు ఈ మధ్యలో చూసాను నేను. సమ్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన దాంట్లో ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది అని చెప్పేసి. మరి దాని గురించి ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడట్లేదు ఎవరు కూడా? ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు? ఎందుకంటే వాళ్ళన్నీ ఫండింగ్లు, దాంట్లో చేసిన స్కామ్లు ఇవన్నీ వీళ్ళ పొలిటికల్ పార్టీలకి వాడుకుంటున్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.